మన మనసుకు నచ్చిన వాళ్ళ కోసం ఇలా స్పెషల్గా చేసి పెట్టండి. తిన్నా కొద్దీ ఇంకా ఇంకా కావాలంటారు. ఆ లవ్ బాండింగ్ అనేది ఇంకా పెరిగిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంది. ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతుంది అనమాట. అంత బాగుంది, అంత మెల్ట్ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందరికి వస్తూనే ఉన్నాను. మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే చాలా స్పెషల్గా, చాలా సింపుల్గా ఒక స్వీట్ చేస్తున్నా. ఇంత సడన్గా స్వీట్ ఎందుకు చేస్తున్నారు? ఎన్ని రోజు హాటే చేశారు కదా అని మీరు అడగొచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత మీరు అన్ని హాట్ వీడియోలే పెట్టారంటే ఏమంటారు, హాట్ రెసిపీసే పెట్టారు, అన్ని కారం ఐటమ్లే పెట్టారు కాబట్టి ఏదైనా స్వీట్ చేయమని అడిగారు. మా వైఫ్ అడిగింది ప్రతిరోజు ఒక స్పైసీ ఐటమే చేస్తున్నారు, అలా కాకుండా ఏదైనా ఒక స్వీట్ ఐటమ్ చేయండి. స్పెషల్గా ఉండాలి, ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉండాలి, మనకు అందుబాటులో ఉండే వస్తువులతోటి తయారు చేసుకోవాలి, అలా ఉండేలా చేయండి. సింపుల్గా అయిపోవాలి, ప్రాసెస్ కూడా హెవీగా ఉండదని చెప్పారు. కాబట్టి మా వైఫ్ కోరిక మేరకు పెళ్ళైన తర్వాత నుంచి ఏం స్వీట్ ఐటమ్లు ఏం చేయలేదు కాబట్టి అంటే ఏమైనా చేసాం అంటే అన్నీ హాటే చేసాం మనము. అంటే స్పైసీగా ఉండేవి, కారం వేసి చేసినవి చేసాం కాబట్టి స్వీట్ ఐటమ్లు చేయలేదు. తను చెప్పినట్టుగా సింపుల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువులతో చేస్తున్నా. గుడ్డు, ఇందులో పాలు ఉన్నాయి. ఒక పావు లీటర్ పాలు తీసుకున్నా, ఒక 3 కోడిగుడ్లు తీసుకున్నా, కొద్దిగా వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నా. మరి వెనిలా ఎసెన్స్ అందరికీ అందుబాటులో ఉండదు కదా అని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. వెనిలా ఎసెన్స్ ఉంటే వాడాలి, లేకపోతే మాత్రం దీనికి ఆప్షన్గా మనం వాడేది ఫస్ట్ నుంచి కూడా ఇలాచి పొడే వాడతాం కాబట్టి ఆ ఫ్లేవర్కి మించింది లేదు. ఇది నేను తెచ్చి పెట్టుకున్నాను కాబట్టి నాకు అందుబాటులో ఉంది కాబట్టి వేస్తున్నాను. ఒకవేళ ఇది అయిపోయింది అనుకోండి, నాకు ఇలాచి పొడి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇలాచి పొడి వేసుకుంటున్నా. ఇది ఆప్షన్ మాత్రమే. ఇది లేని వాళ్ళు ఇలాచి పొడి అయినా వేసుకోవచ్చు. సింపుల్గా తయారు చేసే ఒక స్పెషల్ స్వీట్ అనమాట. పిల్లలు అడిగిన వెంటనే ప్రాసెస్ హెవీ లేకుండా గుడ్డు, పాలు, వెనిలా ఎసెన్స్ ఉంటే సరిపోతుంది. కొద్దిగా చక్కెర వాడాలి. మరీ ఎక్కువ చక్కెర ఉంటే కూడా ఆ స్వీట్ అనేది వెగటుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువ స్వీటే వేస్తున్నాను, అంటే తక్కువ చక్కెరే వేస్తున్నాను. చక్కెరకు బదులుగా మీరు కండ చక్కెర అయినా తాటి బెల్లం అయినా వాడచ్చు. మన ఆప్షన్ మాత్రమే. మనకు అందుబాటులో ఉండే వస్తువులతో తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిన్న దగ్గరికి వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను, 3 కోడిగుడ్లు తీసుకున్నాను. ఈ కోడిగుడ్లను పక్కన పెట్టుకొని ఒక్కొక్క గుడ్డుని కొట్టి బౌల్లోకి వేసుకుంటున్నా. మూడు గుడ్లను కొట్టి బౌల్లోకి వేసుకున్నాం కదా. 1 కప్పు చక్కెర వేస్తున్నా. నేను చిన్న కప్పుతో వేస్తున్నా. ఇందులో ఒక 5 స్పూన్లు మాత్రమే ఉంది. 5 స్పూన్ల చక్కెర వేస్తున్నా. కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేస్తున్నా. వెనిలా ఎసెన్స్ అందుబాటులో లేని వాళ్ళు ఇలాచి పొడి అయినా వేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్నది వేసుకుంటే సరిపోతుంది. ఇందులో పావు లీటర్ పచ్చిపాలు వేస్తున్నా. చిక్కటి గేదె పాలు వేసుకోవాలి. పచ్చిపాలు మాత్రమే వేయాలి. పాలు వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. పాలు, గుడ్డు మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇది పక్కన పెట్టుకుంటున్నా. నేను ఒక కేక్ బాక్స్ తీసుకున్నాను. మనకు అందుబాటులో ఉండే ఏదైనా బౌల్ తీసుకున్నా సరిపోతుంది. ఈ కేక్ బాక్స్ కొద్దిగా నూనె అప్లై చేస్తున్నా. ఒక బటర్ పేపర్ వేస్తున్నా. బటర్ పేపర్ అనేది ఆప్షన్ మాత్రమే, ఉంటే వాడచ్చు, లేకపోతే లేదు. కేక్ బాక్స్ అడుగు భాగంలో బటర్ పేపర్ వేస్తున్నా. వేసి పైనుంచి కొద్దిగా నూనె అప్లై చేస్తున్నా. బటర్ పేపర్ వేసి నూనె అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న గుడ్డు, పాల మిశ్రమాన్ని ఈ కేక్ బాక్స్లో వేస్తున్నా. గుడ్డు, పాలు బాగా మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కేక్ బాక్స్లో వేసుకున్నాం కదా. గ్యాస్ ఆన్ చేస్తున్నా. స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటున్నా. గిన్నెలో 1 లీటర్ నీళ్లు వేస్తున్నా. మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకుంటున్నా. ఈ స్టాండ్ పైన మనము పాలు, గుడ్డు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ బాక్స్ను కూడా ఇందులో పెట్టుకొని పైనుంచి ఒక పెద్ద సైజు మూత పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఆ పైన ఆవిరి నీళ్ళు అనేవి లోపల పడకుండా ఇలా పెద్ద సైజు ఒక మూత పెట్టుకుంటున్నా.
పైనుంచి ఒక మూత పెట్టుకొని ఈ పెద్ద గిన్నె పైన మరొక మూత పెట్టుకొని 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరికి బాగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో 25 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలని చెప్పాను కదా. 25 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూస్తున్నా. చాలా వేడిగా ఉంది గిన్నె కానీ లోపల ప్లేట్ కానీ. ఆహా, ఇప్పుడు ఇది రెడీ అయిందో లేదో ఒక స్టిక్ తోటి గుచ్చి చూద్దాం. దీనికి ఏమీ అతుక్కోవట్లేదు, అంటే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మొత్తం చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత కత్తితో ఎడ్జులను కొద్దిగా కదుపుతున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే మనం నార్మల్గా ఇలా కత్తితో కదిపితే సరిపోతుంది. చుట్టూ కదుపుతున్నా. ఇలా చుట్టూ మొత్తం కదిపిన తర్వాత పైనుంచి ఒక ప్లేట్ను పెట్టుకొని ఇలా రివర్స్ చేయాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. పైన తట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంటికి వచ్చిన అతిథుల కోసం ఇలా స్పెషల్గా చేసి పెడితే తిన్నా కొద్దీ ఇంకా ఇంకా కావాలంటారు. మనకు నచ్చిన వాళ్లకు ఇలా స్పెషల్గా చేసి పెట్టండి, ప్రేమ మరింత పెరుగుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఎగ్ మిల్క్ పుడ్డింగ్ రెడీ. మీరు కూడా తప్పకుండా టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన మనసుకు నచ్చిన వాళ్ళ కోసం ఇలా స్పెషల్గా చేసి పెట్టండి, తిన్నా కొద్దీ ఇంకా ఇంకా కావాలంటారు. ఆ లవ్ బాండింగ్ అనేది ఇంకా పెరిగిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంది. ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతుంది అనమాట. అంత బాగుంది, అంత మెల్ట్ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంటికి వచ్చిన అతిథులకైనా మనం ప్రేమించే వారి కోసమైనా ఇలా స్పెషల్గా చేసి పెట్టండి, ప్రేమ మరింత పెరుగుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంది.